ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా ఈరోజు అమ్మ మనతో ఏం చెప్పబోతుంది అంటే, బిడ్డ, ఈరోజు నువ్వు అసలు ఎప్పటికీ మర్చిపోలేవమ్మా. ఎందుకో తెలుసా? నువ్వు ఎన్నో రోజుల నుంచి ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. కన్న తల్లి ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, 3 శుభవార్తలమ్మా నువ్వు వినబోతున్నావు. వెంటనే ఈ వారాహి అమ్మ వాగ్దానం విను. తప్పక నువ్వు ఆనందిస్తావు. ఖచ్చితంగా నువ్వు కోరుకున్న శుభవార్తలనేటివి నీకు అందజేస్తాను. ఈ శుభవార్తలనేటివి నీకు అందబోయే ముందుగా మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి, శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలున్నా, సంతానం లేకపోయినా, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయిరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి. కోయి గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహిమాత. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి నా బిడ్డల కోసం ఈ వారాహి అమ్మ అందిస్తున్న శుభవార్తలు తీసుకొచ్చాను. చెప్తున్నాను వినమ్మా. ఆ శుభవార్తలు ఏంటి అంటే, బిడ్డ, నువ్వు ఎన్నో రోజుల నుంచి అసలు నాకు శుభవార్తలు వస్తాయా లేదా, ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. వారాహి అమ్మ, నా జీవితం అంతా కూడా నేను ఇలాగే ఉండాలా? నా జీవితం అంతా కష్టాలేనా తల్లి? నాకిక ఆనందం అనేదే రాదా? ఒకవేళ అనుకోకుండా ఆనందం వస్తే అది ఏదో ఒక చుట్టం చూపులా వచ్చి వెళ్తూ ఉందే కానీ నాతో ఉండటం లేదు. ఏంటమ్మా ఇది? మరి ఏ కష్టాలు, ఓటములు ఇవి మాత్రమేనా నాకు శాశ్వతంగా ఉండిపోతా ఉన్నాయా? ఇక నా జీవితం ఇంతేనా? అమ్మా, అసలు మా జీవితం మారదా? నేను కూడా ఈ కష్టాలకి అలవాటు పడిపోయాలే. ఆనందాల కోసం ఎదురు చూస్తూనే ఉండాలా చెప్పు అంటూ నా దగ్గర ఎంతో మొరపెట్టుకుంటున్నావు కదా తల్లి. ఇప్పుడు మీరు మళ్ళీ నాతో కొత్తగా ఆశలు రేపటానికి శుభవార్తలు అంటూ వచ్చారు. అసలు నాకు వినే ఓపిక కూడా లేదు. ఆ సహనం కూడా చచ్చిపోయింది. నిజంగా తల్లి, నీకు కష్టమని అనిపిస్తే ఈ వారాహి అమ్మ నీకెప్పుడు కూడా సాయం కాలేదా? నీ కష్టాలు నేను మాయం చేస్తాను. నీ జీవితం మారుతుందని నమ్మకం లేదా? మీరు నా జీవితంలో ఎందుకు ఇలా ఆశలు రేపుతున్నారు? ఎందుకు నా జీవితంలో ఆటలాడుకుంటూ ఉన్నారు అని అనుకుంటున్నావు కదా తల్లి. ఇప్పుడు నా మాటలు వింటుంటే నీ మనసంతా పూర్తిగా నిరాశతో నిండిపోయిందని అర్థమవుతుంది. నీ ఎదురు చూపులకి ఫలితం రాలేదని బాధపడుతూ ఉన్నావు కదా. ప్రతి మనిషికి ఎన్నో ఆశలు, కోరికలు, కలలు ఉంటాయి. అవన్నీ తీరాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటారమ్మా. ఇది కేవలం కొంతమందికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలానే అంటున్నావు కదా. వారాహి అమ్మ, ఈ నా కష్టాలు నాకు ఇక నా వల్ల కాదు. నా కన్నీరు కూడా ఆవిరైపోయింది. నా మనసంతా ఎంతో గందరగోళంగా ఉంది. అసలు ప్రశాంతత అనేదే లేదు. కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో. మనసారా నవ్వుకుందాం అనుకున్నా కూడా నా వల్ల కావటం లేదని మీరే ఆలోచించండి తల్లి. నేను ఏ స్థితిలో ఉన్నానో నీకే తెలుస్తుంది. ఎంతో బాధపడుతూ ఉన్నావు బిడ్డా. ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయమ్మా. ప్రతి ప్రార్థన నేను వింటూనే ఉన్నాను. ఇక నీ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే ఈరోజు నేను మీ ముందుకొచ్చాను. ఈ సాయంత్రం సమయాన ఈ శుభవార్తలు నీకు అందిస్తూ ఉన్నాను. ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. నీ వారాహి అమ్మ చెప్పినట్లు చెయ్యి. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని తలుచుకుంటూ ప్రశాంతంగా ఉండు. నా మాటలన్నీ నీ మనసులో మొక్కలుగా జాగ్రత్తగా నాటుకో.
ఈ నా మాటలు మొక్కలకు ప్రతిరోజు సాయంత్రం నీటిని పోసిన తర్వాత అవి చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ నీ మనసంతా ఒకరోజు విరిసిన పూల తోటల సుగంధ పరిమళం అంటే ఆ తోట ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా మారుతుంది. కళ్ళు మూసుకొని శ్రద్ధగా విను. నువ్వు అనవసరంగా ఆలోచించడం వల్ల ఇక్కడ ఏది కూడా మారదు. జరగాల్సిందే నువ్వు ఆపలేవు. కాబట్టి అనవసరంగా ఆలోచించకు. నీ ఆలోచనలన్నింటినీ విసిరిపడేయి. మనసు కాస్త తేలిక పడుతుంది. నీ ఆశలు, కోరికలు అన్నీ జరుగుతాయనే నమ్మకాన్ని పెంచుకో. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు. ఇక ఇప్పుడు నీ మనసులో ఎలాంటి బాధ, భయం, చికాకులు ఇవేమీ లేవు కదా! మొత్తం మారుతూ ఉంది. నీ తల్లి ఈ మాటలు వింటూ ఉంటే మనసు చాలా తేలిక పడుతుంది. ఇక నీ అతి కొద్ది రోజుల్లోనే నువ్వు వినాలి అనుకుంటున్నటువంటి 3 శుభవార్తలు. అవును. అవును తల్లి. ఈ వారాహి అమ్మ మాటలపై నమ్మకం ఉంచు. ఈ 3 శుభవార్తలు ఏంటో తెలుసా? అందులో మొదటిది నీ బంధం గురించి. శుభవార్త. నీ బాధ, నీ కష్టం, నష్టం, సంతోషం ఇవన్నీ కూడా నీ బంధంతోనే కదా ముడిపడి ఉన్నాయి. ఇక ఈ బంధంలో మార్పు రావాలనే కదా నువ్వు కోరుకుంటూ ఉన్నావు. సరే, అతి కొద్ది రోజుల్లో నీ బంధంతో మార్పు చూడబోతున్నావు. నువ్వు ఎంతో సంతోషించేటువంటి మార్పు. అది నువ్వు నీ బంధాన్ని ఎలా అయితే చూడబోతున్నావో, నీతో ఎలా అయితే ఉండాలి అని అనుకుంటున్నావో అదే విధంగా మారుతుంది. ఇక నీ బంధం గురించి ఎలాంటి బెంగ పెట్టుకోకు. అన్నీ చక్కబడతాయి. ఇక రెండవది నీ సంతానం కదా! నీ సంతానం నీ కంటి పాప లాంటిది. నీ విషయం నాకు తెలుసమ్మా. ఎందుకంటే ఈ ప్రపంచమే నా బిడ్డలు. నా బిడ్డలు కూడా నా కంటి పాపల వరే. నేను నా బిడ్డలు ఎంత సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉంటానో, నువ్వు కూడా నీ బిడ్డలు సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉంటావు. ఈ విషయం నాకు తెలుసు. వారిని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో నాకు తెలుసు. ఇక వాళ్ళ జీవితంలో మంచి స్థాయిలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. అవునా? అయితే అది అలానే జరుగుతుంది. వారు గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఈ తల్లి ఆశీస్సులతో వారు ఎప్పుడూ కూడా సంతోషంగా జీవిస్తారు. ఈ నా మాట ఎప్పుడూ పొల్లుపోదు తల్లి. నువ్వు ధైర్యంగా ఉండు. వారి భవిష్యత్తుకు వచ్చినటువంటి లోటు ఏదీ లేదమ్మా. అంతా మంచే జరుగుతుంది. అలానే నీ మూడో కోరిక, మూడో శుభవార్త డబ్బు. ఆ డబ్బు లేకపోతే నీకెక్కడా కూడా విలువ ఉండదు. ఆ విషయం నీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటున్నాను. మన డబ్బును చూసి మనకు విలువ ఇస్తూ ఉంటారు. ఈ సమాజం అలానే తయారైంది. ఇక ఆ డబ్బు నిన్ను చేరుతుంది తల్లి. దానితో పాటు నీకు గౌరవం, మర్యాద కూడా ఇచ్చిపెడుతుంది. డబ్బు లేకపోతే ఎక్కడా పని జరగదు కదా! నువ్వు ఏది కావాలన్నా అది ధనంతోనే ముడిపడి ఉంటుంది. ఇక ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి తప్పకుండా మెరుగుపడుతుంది. గొప్ప స్థితికి నువ్వు చేరుకుంటావు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇక నువ్వు దాని గురించి ఆలోచించవద్దు. నీకు రావాల్సిన ప్రతి రూపాయి కూడా నీ దగ్గరకు వస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు బిడ్డ. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి నీకు ఏది అందించాలో అది ప్రతి ఒక్కటి కూడా నేను అందిస్తాను. ఈ తల్లిపై నమ్మకం ఉంచు. సంతోషంగా నువ్వు గడుపు. ఒక్కొక్కటిగా నీ ప్రతి కోరిక, ఈ 3 శుభవార్తలు అతి కొద్ది రోజుల్లోనే నువ్వు వింటావు. ఒకదాని తర్వాత మరొక శుభవార్త తప్పక చేరుతుంది. ఇక నువ్వు దేని గురించి దిగులు పడద్దు. సంతోషంగా ఉండు. నీ బాల్యంలో నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో, ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉన్నావో అలానే ఇప్పుడు కూడా ఉండు. ఎందుకంటే నీకు తిరిగి అలాంటి జీవితమే ప్రసాదించబోతున్నాను. ఎంతో సంతోషంగా ఉండేటువంటి జీవితం, ఎంతో ఆనందంగా గడిపేటువంటి రోజులు నీ ముందుకు కొద్ది రోజుల్లోనే రాబోతున్నాయి. ఈ తల్లిని నమ్మి నువ్వు ప్రశాంతంగా నిద్రించు. ఇకపై నీకు అంతా శుభమే కలుగుతుంది అని వారాహి అమ్మ అయితే ఈరోజు మనకు ఒక 3 శుభవార్తలు అయితే అందించారండి. మన జీవితంలో ఏవైతే మనకు ముఖ్యమో అంటే ఒకరు ఇద్దరు కాదండి. నాకు తెలిసి 99 మంది జనాలకి ఈరోజు దుర్గమ్మ చెప్పినటువంటి ఈ 3 శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవే అవసరమని బంధం కానీ, డబ్బు కానీ కానివ్వండి, సంతానం, ఈ 3 కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. వాటి గురించి ప్రతి ఒక్కరి ఆలోచన, ఆందోళన, ప్రతి ఒక్కరి ఆందోళన కూడా వారి గురించే. ఈ 3 శుభవార్తలు గనక ఎవరి జీవితంలో జరుగుతాయో, ఎవరి జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయో, ఈ ప్రపంచంలోనే అందరికంటే అదృష్టవంతులుగా మిగిలిపోతారు. అంతకు మించిన అదృష్టవంతులు కూడా లేరని చెప్పుకోవచ్చు. ఈ 3 ఉన్నవారి జీవితం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అందరి జీవితాల్లో అన్నీ ఉండవండి. అందరికీ అన్నీ దొరకవు కూడా. అలాంటిది ఈ 3 గనక ఎవరి జీవితంలో అయితే నెరవేరుతాయో వారికి అన్నీ దొరికినట్లే. ఎందుకంటే సంతోషం కూడా దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది, డబ్బు ఉంటే ధైర్యం వస్తుంది, పిల్లలు ఒక మంచి స్థితికి వస్తారు,
ఒక మంచి మనస్తత్వం కలిగి బిడ్డల వారు తమ ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎదగగలిగితే వీరు బాధ చేసినటువంటి మనశ్శాంతి కలుగుతుంది. అదేవిధంగా బంధంతో ఎలాంటి ఉండకుండా ఉంటే వాళ్ళ జీవితం ఎంతో అన్యోన్యంగా సాగిపోతూ ఉంటుంది. ఇంతకు మించినటువంటి జీవితం ఎక్కడ దొరుకుతుంది? అంత గొప్ప జీవితాన్ని ఈరోజు మనకు వారాహి అమ్మ తన బిడ్డలకు అందిస్తూ ఉంది. కాబట్టి అమ్మ మీద నమ్మకంతో ఉంటే మనకు ఏదైనా సరే సాధించి పెడుతుంది అనే గొప్ప విశ్వాసం అనేది అమ్మపై పెంచుకుంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.